ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. పరమాత్మ తన అద్భుతమైనటువంటి లీలలతో మనందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. చేతనాచేతనమైనటువంటి సమస్తమైనటువంటి ఈ విశ్వాన్ని కూడా తనకు నచ్చినట్లుగా ఆయన నడిపిస్తూ మనందరినీ కూడా రక్షిస్తున్నాడు. అటువంటి పరమాత్మను మనఃపూర్వకంగా మనం చక్కగా ప్రార్థన చేసి ఆ స్వామి అనుగ్రహాన్ని కాంక్షిస్తూ ఇప్పుడు ఈనాడు మనం మహాభారతాన్ని చక్కగా ప్రారంభం చేసుకుందాం. ఆది పర్వాన్ని ముందుగా ఆచార్యుల వారు సంకల్పపూర్వకంగా మనందరి చేత కూడా పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. నమస్తుభ్యం మహాదేవ నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే నారాయణ కృపానిధే. పాహి మాం ఫణిశైలేశ పాహి మాం ఫణిశైలేశ భక్తబంధోదయానిధే భక్తబంధోదయానిధే. మహాభారత శ్రవణ ఫలం మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కింతస్య పుష్కర జలైరభిషేచనేన కింతస్య పుష్కర జలైరభిషేచనేన. అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవోత్తమస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం సర్వేషాం భక్తజనానాం భక్తజనానాం ఆధివ్యాధి ఆధివ్యాధి నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా విశూచికా క్రిమిజనిత క్రిమిజనిత సమస్త సమస్త దుష్ప్రభావ దుష్ప్రభావ నివారణార్థం నివారణార్థం సర్వారిష్ట సర్వారిష్ట నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా సకల శ్రేయః సకల శ్రేయః అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్షాఖ్య కామమోక్షాఖ్య చతుర్విధ చతుర్విధ
పురుషార్థఫలసిద్ధ్యర్థం పురుషార్థఫలసిద్ధ్యర్థం వాంగ్మనఃకాయ వాంగ్మనఃకాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి యథాశక్తి ప్రథమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మానవులు ఎందువల్ల భగవంతుణ్ణి త్వరగా తెలుసుకోలేకపోతున్నారు అంటే దాంట్లో ప్రధానమైనటువంటి రహస్యం ఒకటే, వ్యక్తిగతమైనటువంటి అభిమానాన్ని పెంచుకోవటం వల్ల. అభిమానం అంటే నేనే చేస్తున్నాను, అనుభవిస్తున్నాను అనేటువంటి భావన ఏదైతే ఉందో అది పెరిగి పెద్దదై దురభిమానంగా మారుతుంది. ఆ దురభిమానం అనేటువంటిది పరమాత్మ తత్వాన్ని తెలుసుకోనీయకుండా అజ్ఞాన స్వరూపమై మనకు అడ్డుపడుతూ ఉంటుంది. అప్పుడు పరమాత్మలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోలేం. అదీ కాకుండా వేదాధ్యయనం చేసినటువంటి చక్కని పండితోత్తములు ఎందరో ఉన్నారు. ఆ వేదంలో చెప్పబడిన అంశాలు ఎలా ఉంటాయి అంటే కొంచెం కఠినంగా ఉంటాయి. తండ్రి పిల్లవాడికి ఏ విధంగా అయితే మందలిస్తూ చెబుతాడో అంత కఠినంగా ఉంటాయి. నిజం చెప్పు, ధర్మాన్ని ఆచరించు అని చెప్పేటప్పటికీ అది విన్నప్పుడు ఎందుకు ఆచరించాలి అని వెంటనే ధర్మాన్ని ఆచరించు అని తండ్రి కఠినంగా చెప్పినప్పుడు ఆ మాట వినబుద్ధి కాదు. చాలామందికి సౌమ్యం లేదు అనుకుంటారు. అలాగే పురాణముల దగ్గరికి వెళ్ళినట్లయితే పురాణాల్లో చెప్పే విషయాలు ఎలా ఉంటాయంటే ఒక స్నేహితుడు చెప్పినట్లుగా ఉంటాయి. నువ్వు ఇలా చేస్తే అభివృద్ధి చెందుతావు, లేకపోతే నష్టపోతావు అని చెబుతాయి పురాణాలు స్నేహితుల్లాగా. అవి కూడా కొంతమందికి నచ్చవు. ఎందువల్లంటే దురభిమానం అనేది అడ్డుపడ్డప్పుడు ఆ వేదవాక్యములలో ఉన్నటువంటి నిజం కానీ స్నేహితుని వలె చెప్పినటువంటి పురాణములలో ఉన్నటువంటి సారం కానీ అర్థం చేసుకోవడానికి మనలో ఉన్న అహం అడ్డొస్తూ ఉంటుంది. అందువల్లనే మూడవ మార్గం ఉన్నది, కాంతా సంహితయా యయా సరసతామాపాద్య కావ్యశ్రియ. చక్కగా భర్తకి భోజనం పెడుతూ భార్య, ఏమండి మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఇంకొంచెం వడ్డించమంటారా అని చక్కగా ఓదార్చి మాటల్లో పెట్టి, నేను నగలు కొనుక్కోవాలనుకుంటున్నాను, కాస్త డబ్బులు ఇస్తారా అని అడిగితే వెంటనే ఇవ్వాలనిపిస్తుంది, ఎంత ఖర్చైనా పెట్టాలనిపిస్తుంది. అంటే చెప్పేటువంటి విధానంలో ఉన్నటువంటి మార్పు కొంతమందికి నచ్చుతుంది. అందువల్ల ఈ మూడింటిలో వేదములలో చెప్పబడినటువంటి కాఠిన్యం కానీ అలాగే మిత్ర సంహితంగా చెప్పబడినటువంటి
పురాణములలో ఉన్నటువంటి విషయం కానీ కావ్య సంహితంగా చెప్పబడినటువంటి ఒక భార్యలాగా చక్కని నీతిని అందించేటువంటి విషయాలు కానీ అవన్నీ కూడా మనకి హితాన్ని చేకూర్చేవే. వేదములలో కాంతా సంహితంగా చెప్పటం ఉండదు, పురాణములలో కాంతా సంహితంగా చెప్పటం ఉండదు. మరి భారతంలో మాత్రం అన్ని రకాలైనటువంటి విధానాల్లో కూడా విషయాలు చెప్పబడ్డాయి. ప్రభు సంహితంగా కొన్ని విషయాలు ఉన్నాయి, మిత్ర సంహితంగా కొన్ని ఉన్నాయి, కాంతా సంహితంగా కొన్ని ఉన్నాయి. ఆ రకంగా ఆలోచించి వ్యాస భగవానుడు అన్ని రకాల వారికి మనలో ఏ రకమైన అభిమానం ఉన్నా వ్యక్తిత్వం ఉన్నా కూడా చదవంగానే మనం మారాలి అనిపించేటువంటి భావన వచ్చే విధంగా అందంగా మహాభారతాన్ని తీర్చిదిద్దారండి. అందువల్లనే మహాభారతం అనేటువంటిది మనందరికీ కూడా ఎన్నో ఏళ్ల నుంచి కొన్ని తరాల నుంచి కూడా మనలో జీర్ణమైపోయి ఉన్నది. అందులో నిన్న చెప్పుకున్నటువంటి ఘట్టం మనం ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ మహాభారతం దేవతల చేత, ఋషుల చేత, మానవుల చేత, అందరి చేత కూడా ఆదరింపబడుతూ ఉన్నది అని చెప్పుకున్నాం. ఈ సూత మహర్షిని శౌనకాది మహర్షులంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు, అయ్యా ఆ వైశంపాయన మహర్షి వర్ణించి చెప్పినటువంటి శ్రీమన్మహాభారతాన్ని, వ్యాసప్రోక్తమైన మహాభారతాన్ని మాకు అందించండి అనేటప్పటికీ ఆయన చెబుతూ ఉన్నారు ఆ మహాభారతంలో ఉన్న గొప్పతనాన్ని. విస్తరైశ్చ సమాసైశ్చ ధార్యతే యత్ ద్విజాతిభిః అలంకృతం శుభైః శబ్దైః సమయైః దివ్యమానుషైః. ఇందాకే మనం అనుకున్నాం కదా, ఎవరికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అందరూ కూడా ధారణ చెయ్యొచ్చు. విస్తరైశ్చ సమాసైశ్చ, చాలా పెద్ద ఉద్గ్రంథంగా కూడా అందులో ఉన్న విషయాలన్నీ ధారణ చేసేటువంటి మహానుభావులు ఉన్నారు. అంత గ్రంథాన్ని చదవలేనటువంటి వారు అందులో ఉన్న సారాన్ని సంక్షిప్తంగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదో రకంగా అందులో ఉన్నటువంటి నీతిని పట్టుకుని ధరించడమే ప్రధానమైనటువంటి ధ్యేయంగా కలిగిన వాళ్ళు ఉన్నారు. అందులో ఎంతో చక్కటి పవిత్రమైనటువంటి శబ్దజాలం ఉందిటండి. పవిత్రమైన శబ్దజాలం ఎన్నో రకములైన ఛందస్సులతో, వృత్తాలతో అలంకరింపబడి ఉన్నది. అంతేకాదు కేవలం మానవులకు సంబంధించిన విషయాలే కాకుండా దైవ సంబంధమైన విషయాలు కూడా వర్ణింపబడి ఉన్నాయి. దేవతలలో ఉండేటువంటి ఆచారములేంటి, వాళ్ళ నియమాలేంటి, వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళు ఎంతకాలం వారి ఆయుర్దాయం ఉంటుంది, అలాగే మానవులు ఏ విధంగా భూమి మీద నడుచుకోవాలి, వాళ్ళ ఆచారములేంటి, ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. విస్తరైశ్చ సమాసైశ్చ ధార్యతే యత్ ద్విజాతిభిః అలంకృతం శుభైః శబ్దైః, చక్కని పవిత్రమైన శబ్దములతో అలంకరింపబడి ఉన్నది. సమయైః దివ్యమానుషైః దేవమానుషైః, దేవతలకు సంబంధించినటువంటి ఆచారములు, మానవులకు సంబంధించినటువంటి ఆచారములతో అతి విస్తృతంగా వర్ణింపబడి ఉన్నది. ఎటువంటి వారికైనా కూడా వారిని మార్చుకోవటానికి ఒక చక్కని అవకాశాన్ని ఇస్తూ గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఇందులో వర్ణింపబడ్డాయి. మనకి రామాయణము, భారతము, భాగవతము ఇలాంటివన్నీ పల్లెల్లోకి వెళ్ళినా కూడా అందరూ కథలు చెప్పేస్తూ ఉంటారు. పండితులే కానక్కర్లేదు, సామాన్యులు కూడా నాటకాలు వేసి మరీ వాటిని అనుభవిస్తూ ఉంటారు. పూర్వం ఒక మహాపండితుడు ఉండేవాట. ఆయన ఒక పల్లెటూరుకి వెళ్ళాడు. ఆ పల్లెటూరులో రామాయణం నాటకం జరుగుతూ ఉంది. ఆ పల్లెలో ఉన్నటువంటి పాపం సామాన్యులంతా పొద్దున్నంతా వ్యవసాయం చేసి కష్టపడి సాయంకాలం అయ్యేసరికి ఒక చోట చేరి నాటకాలు వేస్తూ ఉంటారు. రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు వాళ్ళు ధరించి, వారి భాష కూడా కొంచెం గ్రామ్యంగా ఉంటుంది, గ్రాంధికమైన భాష వారికి తెలియదు. అందులో ఆ మహాపండితుడు వెళ్ళి ఆ నాటకాన్ని చూస్తున్నాడు. అందులో హనుమంతుని వేషం ధరించినటువంటి ఆయన చెబుతూ ఉన్నాడు, రామచంద్రుడితో చెబుతున్నాడు, చింతమాను తొర్రలోన సీతమ్మనెత్తుకొస్తా అన్నట్టండి. ఈ పండితుడికి ఆ పదం ఏమిటో అర్థం కాలేదు. రామాయణంలో చింతమాను తొర్ర గురించి ఎక్కడా చెప్పబడలేదు. మరి ఈ నటుడేమో హనుమంతుని వేషాన్ని ధరించిన ఆయన రాముడితో చింతమాను తొర్ర గురించి చెబుతూ సీతమ్మని ఎత్తుకొస్తానంటున్నాడు, ఏమిటిది అని ఆ పండితుడికి అర్థం కాల. ఆ నాటకం పూర్తయిపోయిన తర్వాత ఆ నాటకాన్ని నడిపించినటువంటి దర్శకుడి దగ్గరికి వెళ్ళి, స్వామి రామాయణంలో చింతమాను తొర్ర గురించి ఎక్కడా చెప్పబడి లేదు, ఏమిటి అంటే, అయ్యా మీరు పదచ్ఛేదం సరిగ్గా చేయలేదు. రామా చింతమాను, నువ్వు దుఃఖపడద్దు,
త్వరలోన అంటే త్వరలో, సీతమ్మని ఎత్తుకొస్తా అంటే సీతమ్మని వెతుక్కొస్తాను. అంటే భాషలో ఉన్నటువంటి స్పష్టత కన్నా ఆ రామాయణంలో ఉన్నటువంటి సత్యము సారము సామాన్యుల యొక్క హృదయం దాకా వెళ్ళిపోయింది. అంత గొప్పవి శ్రీమద్ రామాయణము, భారతము, భాగవతము, పురాణములు ఇవన్నీ కూడా అంత చక్కగా సామాన్యులు కూడా వాటిని అర్థం చేసుకుని ఆనందిస్తూ ఉన్నారు. అంత చక్కటి శైలిలో అందరికీ అర్థమయ్యే విధంగా అన్ని రకములైనటువంటి రసాలు మేళవించి వ్యాస మహర్షి మనకు అందించారు ఆ భారతాన్ని. అంతేకాదు భాసుడు మొదలైనటువంటి మహాకవులు కూడా మహాభారతాన్ని ఆధారంగా చేసుకుని నాటకాలు రచించారండి. ఊరుభంగం అంటే దుర్యోధనుని యొక్క తొడలు విరగ్గొట్టినటువంటి సన్నివేశం ఒక్కటి ఆధారంగా చేసుకుని ప్రజలందరూ చూసే విధంగా ఒక నాటకాన్ని రచించటం. అలాగే దూత ఘటోత్కచం, ఘటోత్కచుని యొక్క చరిత్ర. దూత వాక్యం, శ్రీకృష్ణుడు వెళ్ళి కౌరవుల దగ్గర వినిపించినటువంటి పాండవుల యొక్క సందేశం, అవన్నీ కూడా చిన్న చిన్న నాటకాలుగా కూడా బయటికి వెలువడి ఉన్నాయి. అంత గొప్పగా భారతం జనాల్లోకి వెళ్ళిపోయింది. అదే విషయం ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. విస్తరైశ్చ సమాసైశ్చ ధార్యతే యత్ ద్విజాతిభిః అలంకృతం శుభైః శబ్దైః సమయైః దేవమానుషైః. దేవతలకు సంబంధించిన మానవులకు సంబంధించినటువంటి సమస్తమైన సంప్రదాయాలు ఆచారములు అన్నీ కూడా ఇందులో వర్ణింపబడ్డాయి, దీర్ఘంగాను సంక్షిప్తంగాను అని చెబుతున్నారు. ఛందో వృత్తైశ్చ వివిధైః అన్వితం విదుషాం ప్రియం తపసా బ్రహ్మచర్యేణ వ్యస్య వేదం సనాతనం ఇతిహాసమిమం చక్రే పుణ్యం సత్యవతీ సుతః వేదార్థానాం సారభూతం అఖిలార్థప్రదం నృణాం. ఛందస్సులున్నాయండి, అదేవిధంగా వృత్తాలు ఉన్నాయి. ఛందస్సులంటే ఏంటి, వృత్తాలంటే ఏమిటి? మనకి ఛందశాస్త్రం షడంగాల్లో ఛందస్సు కూడా ఒకటి. శిక్షా వ్యాకరణం ఛంద నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని అని చెప్పినట్లుగా అందులో ఛందశాస్త్రం ఉన్నది. ఛందస్సు అంటే మనకి లౌకికమైన ఛందస్సులో ఒక 24 రకాలు సుమారుగా మనకి చెప్పబడి ఉన్నాయి. ఉక్త, అత్యుక్త, మధ్య, ప్రతిష్ఠ, సుప్రతిష్ఠ, గాయత్రి, ఉష్ణిక్, అనుష్టుపు, బృహతి, పంక్తి, త్రిష్టుపు, జగతి, అతిజగతి, శక్వరి, అతిశక్వరి, అష్టి, అత్యష్టి, ధృతి, అతిధృతి, కృతి, ప్రకృతి, ఆకృతి, వికృతి, సుకృతి అని పేరు కలిగిన ఛందస్సులున్నాయి. ఆయా ఛందస్సుల్లో కొన్ని వృత్తాలు ఉంటాయి. వృత్తాలంటే మనకి ఈ పేర్లు వింటే కఠినం అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళి అనుభవిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. మనం నిత్యము పారాయణ చేసుకునేటువంటి శ్లోకాలు చూస్తే స్వామివారి యొక్క చక్కని కీర్తనలే చూద్దాం. శ్లోకాలు, ఒక శ్లోకమేమో కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో అని చదువుతాం. ఇంకొక శ్లోకాన్ని చూచేటప్పటికీ వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి అని చదువుతాం. ముందు చెప్పిన శ్లోకంలో ఉన్నటువంటి వృత్తం వేరు, ఛందస్సు వేరు. ఈ శ్లోకంలో ఉన్నటువంటి వృత్తం వేరు, ఛందస్సు వేరు. అలాగే ఇంకొక శ్లోకం చూడండి. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధినీం. ఈ రకంగా ఉంటుంది. ఇలాగా అనేక రకములైనటువంటి ఛందస్సులు వృత్తాలతో ప్రసిద్ధమై ఉన్నది ఈ శ్రీమన్మహాభారతము. అంటే ఎలా చదువుకుంటే ప్రజలకు తొందరగా మనసులోకి వెళ్ళిపోతుంది, ఎటువంటి శబ్దములు అందులో వర్ణింపబడాలి అనేటువంటి విచక్షణతో వ్యాస మహర్షి అందించినటువంటిదే శ్రీమన్మహాభారతం. ఛందో వృత్తైశ్చ వివిధైః అన్వితం విదుషాం ప్రియం. పండితులైనటువంటి వారికి ఎంతో ప్రియం, ఆనందాన్ని ఇస్తుంది. సామాన్యులైనటువంటి వారికి కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. చిత్ర విచిత్రమైనటువంటి ఛందస్సులతో వృత్తములతో నిండి ఉన్నది. తపసా బ్రహ్మచర్యేణ వ్యస్య వేదం సనాతనం ఇతిహాసమిమం చక్రే పుణ్యం సత్యవతీ సుతః. బ్రహ్మచర్యేణ తపస, ఆయన చేసినటువంటి తపశ్శక్తిని అంతా కూడా కూడదీసుకుని ఆ తపశ్శక్తిని భారతంగా మలిచి తన నిష్ఠనంతా అందులో నిలిపి మనకు అందించేటండి వ్యాస మహర్షి.
వేదాలలో చెప్పబడినటువంటివి ఏమున్నాయి అని తాను విభజించినటువంటి 3 వేదాలు, వేదత్రయాన్ని కూడా ఒక్కసారి మనస్సులో మధించి అందులో ఉన్న సారాన్ని తీసి తన తపశ్శక్తిని జోడించి మహాభారతంగా అందిస్తున్నాడు. ఇతిహాసమిమం చక్రే పుణ్యం సత్యవతీ సుతః. సత్యవతి యొక్క కుమారుడైనటువంటి వ్యాస మహర్షి ఈ చక్కని శ్రీమన్ మహాభారతాన్ని ఇతిహాస రూపంగా అంటే ఒక చక్కని కథలాగా వినంగానే మనసులోకి సరాసరి దూరిపోయే విధంగా అందంగా అందించేటండి. అలా అందించారు కదా అని చెప్పి అది కేవలం కథ అనుకుంటే పొరపాటు. వేదార్థానాం సారభూతం అఖిలార్థప్రదం నృణాం. సమస్తమైన వేదములలో ఉండేటువంటి భావన ప్రయోజనం ఏదైతే ఉందో దాని అంతటికీ కూడా ఒక సారభూతమైనటువంటిది, సమస్తమైనటువంటి ప్రయోజనాన్ని, ప్రయోజనం అంటే మానసిక శాంతిని. మహాభారతంలో అంత పెద్ద యుద్ధం జరిగింది, కానీ మహాభారతంలో ఉన్న రసం ఏమిటి? శాంతరసం. శాంతి చివరికి అందరికీ కలగవలసినటువంటిది మనస్సులో శాంతి. ఆ రసం శృంగారహాస్య కరుణ రౌద్రవీర భయానక భీభత్సాద్భుత శాంతాస్య అని చెప్పబడినటువంటి రసములలో మనకి మహాభారతంలో చెప్పబడినటువంటి రసం శాంతరసము. అటువంటి శాంతినిస్తుంది మహాభారతాన్ని. ఆశాంతం కూడా మనం చక్కగా అధ్యయనం చేసినట్లయితే అటువంటి మహాభారతాన్ని ఆయన చక్కగా మనస్సులో తలుచుకుంటూ ఉన్నాడు. ఎక్కడా అంటే పుణ్యే హిమవతః పాదే మధ్యే గిరిగుహాలయే విశోధ్య దేహం ధర్మాత్మా దర్భ సంస్తరమాశ్రిత. పరమ పవిత్రమైనటువంటి హిమవత్ పర్వతము యొక్క చక్కని ఒక ప్రదేశంలో క్రింద భాగంలో మధ్యే గిరి గుహాలయే ఒక అందమైనటువంటి చక్కని గుహ ఉన్నదిటండి ఆ హిమవత్ పర్వతంలో. ఆ గుహనే తన యొక్క నివాసంగా చేసుకుని అందులో కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ మహాభారతంలో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా తన మనస్సులోకి రప్పించుకున్నాడు. వేదాలన్నీ కూడా అధ్యయనం చేశారు ఆయన. ఆ వేదములలో ఉండే సారాన్నంతా కూడా తన మనస్సులోకి తెచ్చుకుని ఆ సారాంశాన్ని అంతా కూడా చక్కగా మనకు అందిస్తూ ఉన్నారు. విశోధ్య దేహం ధర్మాత్మ దర్భ సంస్తరమాశ్రిత. అలా ధ్యానం చేయటానికి అక్కడ కూర్చునేటప్పుడు ముందుగా చక్కగా దేహ సంబంధమైనటువంటి శుచిని పాటిస్తూ అదేవిధంగా దర్భలను పరచి పవిత్రంగా ఆ దర్భల మీద చక్కగా ఆయన కూర్చున్నారు. ఆ రకంగా ఆయన కూర్చుని ఆ భారతాన్నంతా కూడా స్మరిస్తూ ఉన్నారు. శుచిస్స నియమో వ్యాసః శాంతాత్మా తపసి స్థితః భారతస్యేతిహాసస్య ధర్మేణాన్వీక్షతాంగతిం. మానసిక శుచి, దేహ సంబంధమైనటువంటి శుచి రెండూ కలిగినటువంటి వారై నియమంతో, ఏకాగ్రతతో, ఇంద్రియ నిగ్రహంతో వ్యాస మహర్షి శాంతాత్మ, ఎవరి మీద ఏ విధమైనటువంటి ఆనందము లేదు, దుఃఖము లేదు, సుఖదుఖాలు సమానంగా ఉన్నాయి, ఈర్ష్యాద్వేషాలు లేవు, అలాగే చలిగా ఉంది వేడిగా ఉంది అనేటువంటి భావన లేదు. అన్ని వాతావరణములు ఆయనకు ఆనందంగానే ఉన్నాయి. ఆ స్థితప్రజ్ఞతతో కూడిన ఉదాత్తమైనటువంటి హృదయం కలిగినటువంటి వారై శాంతాత్మ. అటువంటి హృదయంతో తపస్థితిలో ఉండి తపసి స్థితః ఏకాగ్రతతో ఉండి భారతస్య ఇతిహాసస్య ధర్మేణాన్వీక్షతాంగతిం. ధర్మంగా ఏదైతే జరిగిందో ఆ జరిగినటువంటి వృత్తాంతాన్ని యథాతథంగా దివ్య దృష్టితో వీక్షించి భారతం అనేటువంటి ఇతిహాసము యొక్క నిజమైనటువంటి చరిత్రను ధర్మమైనటువంటి బుద్ధితో వీక్షించి అది ఏ విధంగా ఉన్నదో చక్కగా ఆయన మనస్సులో భావన చేసుకుని ప్రవిశ్య యోగం జ్ఞానేన సోపశ్యత్ సర్వమంతతః. తనలో ఉన్నటువంటి యోగ శక్తితో ఆ మహాభారతంలో ఉన్నటువంటి విషయాన్నంతా కూడా తన జ్ఞానంతో చక్కగా ప్రవేశించి చూసి సర్వమంతతః మొదటి నుంచి చివరి దాకా ఆ జరిగిన వృత్తాంతాన్నంతా కూడా తనలో భావన చేసుకున్నాడు ఆయన. ఆ రకంగా ఆయన మనస్సులో భావన చేసుకున్న తర్వాత ఒక్కసారిగా సృష్టి ఏ విధంగా ప్రారంభమయ్యింది అనే విషయాన్ని ఆయన తలుచుకుంటూ ఉన్నారు. నిష్ప్రభేస్మిన్ నిరాలోకే సర్వతస్తమసావృతే బృహదండమభూదేకం ప్రజానాం బీజమవ్యయం. సృష్టికి పూర్వం అంతా కూడా అంధకారంతో నిండిపోయి ఉన్నది. ఆ అంధకారంతో నిండిపోయి ఉన్న సందర్భంలో ఒక పెద్ద అండం అనేటువంటిది ఉద్భవించింది. అది ఎవరి సంకల్పంతో ఉద్భవించింది అంటే పరమాత్మ యొక్క సంకల్పంతోనే ఉద్భవించింది. నిష్ప్రభే అస్మిన్ నిరాలోకే సర్వత సమత తమసావృతే.
ఎక్కడా ఏమీ లేదు, అంతా శూన్యంగా ఉన్నది. అందులో నుంచి, అంధకారంలో నుంచి ఒక బ్రహ్మాండం అనేటువంటిది ఉద్భవించింది. బృహదండమభూదేకం, ఒక పెద్ద బ్రహ్మాండం అనేటువంటిది ఉద్భవించింది. ప్రజానాం బీజమవ్యయం, ఆ అండమునందే పరమాత్మ ప్రవేశించాడు. ప్రవేశించి ఎప్పటికీ కూడా చెక్కు చెదరనటువంటి ఈ సృష్టిని ఆయన నడిపిస్తూ ఉంటాడు. ప్రళయం వచ్చినప్పుడు తనలోనే ఇముడ్చుకుంటూ ఉంటాడు. మళ్ళీ సృష్టించేటప్పుడు తానే వాటిని బయటికి తీసుకుని వస్తూ ఉంటాడు. ఆ రకంగా సమస్తమైనటువంటి జీవులకు, ప్రజలకు అన్నింటికీ కూడా నశించనటువంటి అంకురము లాంటి వాడు పరమాత్మ. ప్రజానాం బీజం అవ్యయం. అవ్యయం బీజం అంటే ఎప్పటికీ నశించనటువంటి అంకురము. భూమిలో నాటినటువంటి విత్తనం మనకు చక్కగా ధాన్యాన్ని ఇస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది. అది స్వీకరించిన తర్వాత మళ్ళీ విత్తు నాటితే మళ్ళీ ఆహారం లభిస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే సృష్టి చేస్తూ ఉంటాడో తనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవరాశుల్ని బహిర్గతం చేసి చూపిస్తూ ఉంటాడు. మళ్ళీ ప్రళయకాలంలో తానే వాటిని తనలో దాచుకుంటాడు. మళ్ళీ సృష్టి చేయాలనే సంకల్పం వచ్చినప్పుడు మళ్ళీ ఆయనే వాటిని ప్రకటిస్తూ ఉంటాడు. ఎప్పటికీ కూడా ఆయనలో ఉన్నటువంటి శక్తి తగ్గదు. ఏ విధంగా అయితే ఒక చక్కని దివ్యమైనటువంటి విత్తు అందరికీ ఆహారాన్ని అందిస్తూ ఉంటుందో అలాగే పరమాత్మ కూడా ఈ జీవలోకానికి కావలసిన సమస్తమైనటువంటి ఆహారములను ఏర్పాటు చేస్తూ ఉంటాడు. వాటిని తనలోనే నియంత్రిస్తూ ఉంటాడు, వాటిని బహిర్గతం చేస్తూ ఉంటాడు. యుగస్యాదౌ నిమిత్తం తద్మహద్ దివ్యం ప్రచక్షతే. ఏమిటి ఆ బ్రహ్మాండం నుంచి ఆయన ఏమి చెయ్యాలనుకుంటున్నాడు అంటే, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు, యోనిజములు మొదలైనటువంటి జీవరాశులన్నింటినీ కూడా సృష్టించాలి అనేటువంటి సంకల్పం ఆయనకు కలిగింది. కేవలము మానవ లోకంలోనే కాకుండా సురులు, అసురులు, జంతువులు, రాక్షసులు మొదలైన సమస్తమైనటువంటి ప్రాణులు, చరాచర ప్రాణికోటి ఏదైతే ఉందో ఈ జగత్తులో వాటన్నింటినీ కూడా సృష్టించాలి అనేటువంటి సంకల్పం ఆయనకు కలిగింది. యుగస్యాదౌ నిమిత్తం తద్మహద్ దివ్యం ప్రచక్షతే యస్మిన్ సంశ్రూయతే సత్యం జ్యోతిర్బ్రహ్మ సనాతనం. ఆ బ్రహ్మాండంలో అంతర్లీనంగా జ్యోతి స్వరూపుడై నిలిచినటువంటి వాడు పరమాత్మ. దాని యందు ప్రవేశించిన వాడు అని సమస్తమైనటువంటి వేదముల చేత కూడా వర్ణింపబడేటువంటి వాడు. యస్మిన్ సంశ్రూయతే సత్యం జ్యోతిర్బ్రహ్మ సనాతనం. సనాతనమైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఆ గొప్ప బ్రహ్మాండంలో తాను ఉన్నటువంటి వాడై సమస్తమైనటువంటి జీవరాశుల్ని సృష్టిస్తూ ఉన్నాడు. ఎటువంటి వాడు పరమాత్మ అంటే అద్భుతం చాప్యచింత్యం చ సర్వత్ర సమతాంగతం. అద్భుతమైనటువంటి వాడు. అద్భుతము అంటే అర్థం సామాన్యులకు ఎవరికి అర్థం కానటువంటిది. తాను ఏదనుకుంటే అది చేసేటువంటి కర్తృత్వము కలిగినటువంటి వాడు, స్వతంత్రమైనటువంటి వాడు. ఆయన తప్ప స్వతంత్రులైనటువంటి వారు వేరొకరెవరూ లేరు. ఆ విధంగా అద్భుతమైన కర్మలను చేసేటువంటి వాడు. కానీ వాటికి సంబంధించిన సంఘం మాత్రం ఆయనకి ఎప్పటికీ అంటదు. ఆయన లోకాల్ని రక్షించడం కోసం దివ్యమైనటువంటి జన్మలను ధరించినప్పటికీ కూడా అవన్నీ కర్మముల వల్ల వచ్చినటువంటివి కాదు, దివ్యమైనటువంటి జన్మలే. ఆ రకమైన అద్భుతంగా తానేదనుకుంటే అది చేసేటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వాడు. అచింత్యం, ఊహించటానికి కూడా అందనటువంటి గుణవైభవం కలిగినటువంటి వాడు పరమాత్మ. అద్భుతమైనటువంటి వాడు, ఆలోచించటానికి కూడా శక్యము కానటువంటి గొప్ప గుణవైభవం కలిగినటువంటి వాడు. సర్వత్ర సమతాంగతం, అందరి పట్ల సమానమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు. ఈ లోకంలో కనిపించేటువంటి ఏవైతే దేశములు, కాలములు, వస్తువులు ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటి యందు కూడా సమానమైనటువంటి భావంతో వాటిల్లో ఐక్యమై ఉండేటువంటి వాడు ఆ పరమాత్మ. యస్మిన్ సంశ్రూయతే సత్యం జ్యోతిర్బ్రహ్మ సనాతనం అద్భుతం చాప్యచింత్యం చ సర్వత్ర సమతాంగతం. అవ్యయం కారణం సూక్ష్మం యత్తత్ సదసతాత్మకం యస్మాత్ పితామహో జజ్ఞే ప్రభురేకః ప్రజాపతి. అవ్యక్తం, ప్రత్యేకంగా ఆయన పట్ల భక్తిభావంతో చూస్తే తప్ప అర్థం కానటువంటి వాడు. అదే అర్జునునికి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత. అందరికీ నేను అర్థం కానయ్యా,
ఎవరైతే దివ్యమైనటువంటి చక్కని భక్తిభావంతో నన్ను అర్థం చేసుకుంటారో వాళ్లే నా తత్వాన్ని తెలుసుకోగలుగుతారు. అవ్యక్తం కారణం సూక్ష్మం యత్తత్ సదసదాత్మకం. సత్తులోనూ అసత్తులోనూ కూడా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నటువంటి వాడు. సత్ అంటే పరమాత్మ, అసత్ అంటే మనకు కనిపించేటువంటి ఈ లోకం. దీన్ని కూడా మనం సత్తుగా భావన చేస్తున్నాం. దానికి కారణభూతుడైనటువంటి వాడు పరమాత్మయే. ఆ సత్ అసత్ రూపమైనటువంటి వాడు. అటువంటి పరమాత్మ యొక్క సంకల్పం వల్ల యస్మాత్ పితామహో జజ్ఞే ప్రభురేక ప్రజాపతి, ఆ బ్రహ్మాండం నుంచి బ్రహ్మ ఉద్భవించాటండి. ప్రజాపతి సమస్తమైనటువంటి సృష్టిని కూడా ఏర్పాటు చేయటం కోసం. బ్రహ్మాసుర గురుస్థాణు మనుశ్చ పరమేష్ట్యథ ప్రాచేతసస్తథా దక్షో దక్షపుత్రాశ్చ సప్తవై. ఆ పరబ్రహ్మ స్వరూపం నుంచి త్రిమూర్తులు ఉద్భవించారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అదేవిధంగా మనువులు ఉద్భవించారు. అలాగే దక్షుడు మొదలైనటువంటి ప్రజాపతులంతా కూడా ఉద్భవించారు అని తెలియజేస్తూ ఉన్నారు. బ్రహ్మాసుర గురు స్థాణు మనుశ్చ పరమేష్ట్యథ. విష్ణువు పరమేశ్వరుడు బ్రహ్మ ఉద్భవించారు. ప్రాచేతసస్తథా దక్షో, ప్రజాపతి అయినటువంటి దక్షుడు ఉద్భవించాడు. దక్షపుత్రాశ్చ సప్తవై, అక్కడి నుంచి దక్షుడి దగ్గర నుంచి ఆయన 7 కుమారులు ఉద్భవించారటండి. వారెవరు అంటే క్రోధస్తమో దమశ్చైవ విక్రీతోధ అంగిరాస్తథా కర్దమోశ్వశ్చ సప్తయితే దక్షపుత్రాః ప్రకీర్తితాః. క్రోధుడు, తమస్సు, దముడు, విక్రీతుడు, అంగిరసుడు, కర్దముడు, అశ్వము, ఈ పేరు కలిగినటువంటి 7 కూడా దక్ష ప్రజాపతి మొదటిసారిగా 7 పుత్రులు ఆయనకి జన్మించారు. తతః ప్రజానాం పతయః ప్రాభవన్నేక వింశతిః పురుషశ్చ ప్రమేయాత్మా యం సర్వ ఋషయో విదుః. ఆ తరువాత దక్ష ప్రజాపతి లాగానే ఈ సృష్టిలో బ్రహ్మగారికి సహకరించడం కోసం ఎంతోమంది ప్రజాపతులు ఉద్భవించారు. వారందరూ కలిపి మొత్తం 21 మంది ఉన్నారటండి. ఈ 21 మంది ఎవరు అంటే మరీచి, అత్రి, క్రతువు, పులస్త్యుడు, పులహుడు, వశిష్ఠుడు, కశ్యపుడని పేరు కలిగినటువంటి సప్తర్షులు. అదేవిధంగా 14 మంది మనువులు జన్మించారటండి. వారి పేర్లు స్వాయంభవుడు, స్వారోచిష, ఉత్తమ తాపస రైవత, చాక్షుష, వైవస్వత, శాకర్ణి, దశసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, రేత్యదేవసావర్ణి, ఇంద్రసావర్ణి అని పేరు కలిగినటువంటి 14 మంది మనువులు. అదేవిధంగా సప్తర్షులు ఉద్భవించారు. వీళ్ళందరూ కలిపి 21 మంది. ఈ రకంగా తతః ప్రజానాం పతయః ప్రాభవన్నేక వింశతిః 21 మంది ఉద్భవించారు. విశ్వే దేవాః తథాదిత్యాః వసవోధాశ్వినావపి యక్షాః సాధ్యాః పిశాచాశ్చ గుహ్యకాః పితరస్తథా. అదేవిధంగా విశ్వే దేవతలు జన్మించారటండి. విశ్వే దేవాః తథాదిత్యాః, ద్వాదశాదిత్యులు ఉద్భవించారు, విశ్వే దేవతలు ఉద్భవించారు, అష్టవసువులు ఉద్భవించారు, అశ్వినావపి, అశ్వినీ దేవతలు ఉద్భవించారు, యక్షాః సాధ్యాః పిశాచాశ్చ గుహ్యకాః పితరస్తథా. యక్షులు, సాధ్యులు, పిశాచులు, గుహ్యకులు, పితృదేవతలు అనబడేటువంటి వాళ్ళు కూడా ఉద్భవించారు. విశ్వే దేవతలంటే ఎవరు? వారి పేర్లు ఏమిటంటే క్రతుర్దక్షో వసుసత్యః కామః కాలస్తథా ఘురిః రోచనో మాద్రవాశ్చైవ తథా చాన్యః పురూరవాః. ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి వారు క్రతువు, దక్షుడు, వసుహు, సత్యము, కామము, కాలము, ఘురి, రోచనుడు, అలాగే మాద్రవాశ్చైవ పురూరవః. వీళ్ళందరూ కూడా విశ్వే దేవతలుగా పిలువబడుతూ ఉన్నారు. మరి ఆదిత్యులు 12 మంది ఎవరు? వివస్వంతుడు, అర్యమ, పూష, త్వష్ట, సవిత, భగుడు, ధాత, విధాత, వరుణుడు, మిత్రుడు, శక్రుడు, ఉరుక్రముడు అనే పేరు కలిగినటువంటి ఆదిత్యులు. అదేవిధంగా ఇంకా అష్టవసువులు. అష్టవసువులంటే ధరో ధ్రువశ్చ సోమశ్చ విష్ణుశ్చైవ అనిలో నలః ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవోష్టౌ క్రమాత్ స్మృతాః. అష్టవసువుల పేర్లు కూడా ధరుడు, ధ్రువుడు, సోముడు, అలాగే
విష్ణువు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అనే పేరు కలిగినటువంటి 8 మంది వసువులు ఉద్భవించారటండి. ఈ రకంగా సృష్టి ఏ రకంగా ప్రారంభమైందన్న విషయాన్ని వ్యాస మహర్షి తన మనస్సులో చక్కగా భావన చేస్తూ మనందరికీ కూడా ఆ సూత మహర్షి ద్వారా అందేటట్టుగా మన అనుగ్రహిస్తూ ఉన్నారు. వీళ్లే కాకుండా సప్తర్షయశ్చ విద్వాంసః శిష్టాః బ్రహ్మర్షి సత్తమాః రాజర్షయశ్చ బహవః సర్వే సముదితాః గుణైః. సప్తర్షులు, మహావిద్వాంసులైనటువంటి పండితులు, శిష్టాచార సంపన్నులైనటువంటి బ్రహ్మర్షులు అందరూ కూడా ఉద్భవించారు. రాజర్షులు ఉద్భవించారు. వాళ్ళందరూ ఉన్నతమైనటువంటి గుణములతో నిండినటువంటి వారు. వీరే కాకుండా పంచభూతములు ఆపోద్యౌః పృథివీవాయుః అంతరిక్షం దిశస్తథా సంవత్సరార్తవో మాసాః పక్షాహోరాత్రయః క్రమాత్. నీరు, ఆకాశము, భూమి, వాయువు, అగ్ని, దిక్కులు మొదలైనటువంటి సమస్తమైనటువంటి అష్టదిక్పాలకులు వీళ్ళందరూ కూడా ఉద్భవించారటండి. ఈ శ్లోకంలో మనకేం తెలుస్తూ ఉంది అంటే అష్టమూర్తి స్వరూపుడైనటువంటి పరమేశ్వరుని యొక్క దివ్య స్వరూపం కనిపిస్తూ ఉన్నది. ఆపోద్యౌః పృథివీవాయుః అంతరిక్షం దిశస్తథా సంవత్సరార్తవో మాసాః. అదేవిధంగా సంవత్సరములు ఉద్భవించాయి, ఋతువులు ఉద్భవించాయి, మాసములు ఉద్భవించాయి, పక్షములు, రాత్రులు, పగళ్ళు ఇవన్నీ కూడా క్రమంగా ఉద్భవించాయి. యచ్చాన్యదపి తత్సర్వం సంభూతం లోక సంహితం యదిదం దృశ్యతే కించిత్ భూతం స్థావర జంగమం. ఇన్ని మాటలు ఎందుకు? ఏవైతే సమస్తమైన ఈ చరాచర జగత్తులో మనకు కనిపిస్తూ ఉన్నాయో, పరమాత్మ స్వరూపములై ఉన్నాయో అవన్నీ కూడా ఉద్భవించినాయి. అద్భుతమైనటువంటి ఆ బ్రహ్మగారి యొక్క సృష్టిలో ప్రజాపతుల నుంచి వచ్చినటువంటి సమస్తమైన సృష్టి క్రమాన్ని, స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టి క్రమాన్నంతా కూడా ఇందులో సంక్షిప్తంగా వర్ణించి చెప్పారండి. పునఃసంక్షిప్యతే సర్వం జగత్ప్రాప్తే యుగక్షయే యథార్థావృతులింగాని నానారూపాణి పర్యయే. ఈ రకంగా ఉద్భవించినటువంటి సృష్టి అంతా కూడా పరమాత్మ సంకల్పం వల్లే జరుగుతోంది. ఎప్పుడైతే పరమాత్మ తాను సృష్టించాలనుకుంటాడో అప్పుడు వాటిల్ని బయటికి వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన తనలో లీనం చేసుకోవాలనుకుంటాడో అదే ప్రళయం. ఈ సృష్టి అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. ఋతువులు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఆ ఋతుధర్మాలు జరుగుతూ ఉంటాయో, మనకి తెలియకుండానే ఈ ప్రకృతిలో అవన్నీ జరిగిపోతూ ఉంటాయో, అదేవిధంగా అనేక యుగములు మారినప్పుడు, కాలములు మారినప్పుడు ఆ పరమాత్మ సంకల్పాన్ని అనుసరించి సృష్టి ఉద్భవిస్తూ ఉంటుంది, మళ్ళీ ఆయనలోనే లీనమవుతూ ఉంటుంది అనే విషయాన్ని ఈనాడు మనం ఈ భారతంలో వ్యాస మహర్షి చెప్పినటువంటి చక్కని విషయాలు, సూత మహర్షి అక్కడున్న శౌనకాది మహర్షులకు వర్ణిస్తూ చెప్పినటువంటి సృష్టి విశేషాలన్నీ కూడా సంక్షిప్తంగా యథాశక్తి తెలుసుకున్నాం. ఇప్పుడు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఆచార్యుల వారు మనందరి చేత కూడా పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ అథ శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి ప్రథమోऽధ్యాయః ప్రథమోऽధ్యాయః విస్తరైశ్చ సమాసైశ్చ విస్తరైశ్చ సమాసైశ్చ ధార్యతే యద్విజాతిభిః ధార్యతే యద్విజాతిభిః అలంకృతం శుభైః శబ్దైః అలంకృతం శుభైః శబ్దైః సమయైర్దివ్యమానుషైః సమయైర్దివ్యమానుషైః ఛందో వృత్తైశ్చ వివిధైః ఛందో వృత్తైశ్చ వివిధైః అన్వితం విదుషాం ప్రియం అన్వితం విదుషాం ప్రియం తపసా బ్రహ్మచర్యేణ తపసా బ్రహ్మచర్యేణ యస్య వేదం సనాతనం యస్య వేదం సనాతనం ఇతిహాసమిమం చక్రే ఇతిహాసమిమం చక్రే పుణ్యం సత్యవతీ సుతః పుణ్యం సత్యవతీ సుతః వేదార్థానాం సారభూతం వేదార్థానాం సారభూతం అఖిలార్థప్రదం నృణాం అఖిలార్థప్రదం నృణాం పుణ్య
పుణ్యే హిమవతః పాదే పుణ్యే హిమవతః పాదే మధ్యే గిరిగుహాలయే మధ్యే గిరిగుహాలయే విశోధ్య దేహం ధర్మాత్మా విశోధ్యదేహం ధర్మాత్మా దర్భ సంస్తరమాశ్రితః దర్భ సంస్తరమాశ్రితః శుచిః స నియమో వ్యాసః శుచిః స నియమో వ్యాసః శాంతాత్మా తపసి స్థితః శాంతాత్మా తపసి స్థితః భారతస్యేతిహాసస్య భారతస్యేతిహాసస్య ధర్మేణాన్వీక్ష్యతాం గతిం ధర్మేణాన్వీక్ష్యతాం గతిం ప్రవిశ్య యోగం జ్ఞానేన ప్రవిశ్య యోగం జ్ఞానేన సోపశ్యత్ సర్వమంతతః సోపశ్యత్ సర్వమంతతః నిష్ప్రభేస్మిన్నిరాలోకే నిష్ప్రభేస్మిన్నిరాలోకే సర్వతస్తమసావృతే సర్వతస్తమసావృతే బృహదండమభూదేకం బృహదండమభూదేకం ప్రజానాం బీజమవ్యయం ప్రజానాం బీజమవ్యయం యుగస్యాదౌ నిమిత్తం తత్ యుగస్యాదో నిమిత్తం తత్ మహద్దివ్యం ప్రచక్షతే మహద్దివ్యం ప్రచక్షతే యస్మిన్ సంశ్రూయతే సత్యం యస్మిన్ సంశ్రూయతే సత్యం జ్యోతిర్బ్రహ్మ సనాతనం జ్యోతిర్బ్రహ్మ సనాతనం అద్భుతం చాప్యచింత్యం చ అద్భుతం చాప్యచింత్యం చ సర్వత్ర సమతాంగతం సర్వత్ర సమతాంగతం అవ్యక్తం కారణం సూక్ష్మం అవ్యక్తం కారణం సూక్ష్మం యత్తత్ సదసదాత్మకం యత్తత్ సదసదాత్మకం యస్మాత్ పితామహో జజ్ఞే యస్మాత్ పితామహో జజ్ఞే ప్రభురేకః ప్రజాపతిః ప్రభురేకః ప్రజాపతిః బ్రహ్మాసురగురుస్థాణుః బ్రహ్మాసురగురుస్థాణుః మనుశ్చ పరమేష్ఠ్యత మనుశ్చ పరమేష్ట్యథా ప్రాచేతసస్తథా దక్షో ప్రాచేతసస్తథా దక్షో దక్షపుత్రాశ్చ సప్త వై దక్షపుత్రాశ్చ సప్త వై తతః ప్రజానాం పతజః తతః ప్రజానాం పతయః ప్రాభవన్నేకవింశతిః ప్రాభవన్నేకవింశతిః పురుషశ్చాప్రమేయాత్మా పురుషశ్చాప్రమేయాత్మా యం సర్వఋషయో విదుః యం సర్వఋషయో విదుః విశ్వే దేవాస్తథాదిత్యాః విశ్వే దేవాస్తథాదిత్యాః వసవోథాశ్వినావపి వసవోథాశ్వినావపి యక్షాः సాధ్యాः పిశాచాశ్చ యక్షాः సాధ్యాः పిశాచాశ్చ గుహ్యకాः పితరస్తథా గుహ్యకాः పితరస్తథా సప్తర్షయశ్చ విద్వాంసః సప్తర్షయశ్చ విద్వాంసః శిష్టా బ్రహ్మర్షి సత్తమాః శిష్టా బ్రహ్మర్షి సత్తమాః రాజర్షయశ్చ బహవః రాజర్షయశ్చ బహవః సర్వే సముదితా గుణైః సర్వే సముదితా గుణైః ఆపోద్యౌః పృథివీ వాయుః ఆపోద్యౌః పృథివీ వాయుః అంతరిక్షం దిశస్తథా అంతరిక్షం దిశస్తథా సంవత్సరర్తవో మాసాః సంవత్సరర్తవో మాసాః పక్షాహోరాత్రయః క్రమాత్ పక్షాహోరాత్రయః క్రమాత్ యచ్చాన్యదపి తత్సర్వం యచ్చాన్యదపి తత్సర్వం సంభూతం లోకసంజ్ఞితం సంభూతం లోకసంగీతం యదిదం దృశ్యతే కించిత్ యదిదం దృశ్యతే కించిత్ భూతం స్థావరజంగమం భూతం స్థావరజంగమం పునః సంక్షిప్యతే సర్వం పునః సంక్షిప్యతే సర్వం జగత్ప్రాప్తే యుగక్షరే జగత్ప్రాప్తే యుగక్షయే యథర్థావృతులింగాని యథావృతులింగాని నానారూపాణి పర్యయే నానారూపాణి పర్యయే. భక్తిభావంతో పారాయణ కార్యక్రమాన్ని కూడా పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు మహాభారతంలో క్లిష్టమైనటువంటి శ్లోకాలకు విశ్లేషణ అనేటువంటి ప్రహేళిక భాగాన్ని ఆచార్యుల వారు మనకు అందిస్తారు.
అది కూడా భక్తి శ్రద్ధలతో శ్రవణం చేసి పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశాయ నమః. ఈరోజు ఆచార్యుల వారు ప్రతి పదానికి కూడా చాలా చక్కగా అర్థ వివరణం చేస్తూ వసువులు ఎంతమంది, రుద్రులు ఎంతమంది, ఆదిత్యులు ఎంతమంది, ఇలా దేవతా విశేషాలన్నింటినీ కూడా ప్రస్తావనం చేశారు. ఇతపూర్వం కూడా మనం చెప్పుకున్నాం, ఆది పర్వం అంటే సృష్ట్యాది గుర్చిన వివరాలన్నింటినీ కూడా చెప్తుంది కాబట్టి ఇది ఆది పర్వం అన్నారు అని. ఆ అంశాలన్నింటినీ కూడా వారు ప్రస్తావించారు. వ్యాసుడిని గురించి ఒక మాట చెప్పారు, విశోధ్యదేహం ధర్మాత్మ అన్నారు. భారతాన్ని చెప్పడం కోసం, భారతంలో ఉన్న జ్ఞానాన్ని దర్శించడం కోసం వ్యాసుడంతటి వాడు కూడా తనని తాను శోధించుకొని సమాధిస్థితుడయ్యాడు అని చెప్పారు. అంటే భారతంలో ఉన్న జ్ఞానం ఎంత ఉత్కృష్టమైన స్థితిలో మనకు అందింపబడిందో మనం ఆలోచన చేసుకోవాలి. అందులోంచి వచ్చినవే ఏ పాత్రలైనటువంటివి కూడా, ఏవైనా కూడా అందులోంచి వచ్చినవే. ఈనాడు అలాంటి భారతంలో ప్రహేళిక భాగంలో యక్ష ప్రశ్నల్లో, ధర్మయక్ష సంవాదంలో మనం నిన్న చెప్పుకున్నటువంటి ప్రశ్ననే ఒకసారి పరిశీలనం చెయ్యాలి. నిన్ననే చెప్పుకున్నాం కదా అంటే ఏదో అర్థమైనట్టుండి ఏమీ అర్థం కానిదే యక్ష ప్రశ్నలు. కనుక ఒకసారి మళ్ళీ పరిశీలన చేస్తే కొత్త కొత్త అంశాలు మనకు కనపడతాయి. యక్షుడు అడిగినటువంటి ప్రశ్న, కిం స్వేదాదిత్యమున్నజతి కేచ తస్యాభితశ్చరాః కశ్చైనమస్తన్నజతి కస్మింశ్చ ప్రతితిష్ఠతి. ఆదిత్యుణ్ణి ఉదయింపజేసేది ఏది, ఆయనతో తిరిగేవాళ్ళెవరు, ఆయన్ని అస్తమింపజేసేది ఏది, ఆయన దేని యందు ప్రతిష్ఠింపబడి ఉంటాడు. ఇవి 4 ప్రశ్నలు. అసలు ప్రశ్నల్లోనే ఒక చిక్కుంది. బాగా గమనిస్తే ఆయన్ని ఉదయింపజేసేది ఏది అని అడిగినప్పుడు ఆయన్ని అస్తమింపజేసేది ఏది అని మళ్ళీ అడగడం ఎందుకు? అందులో ఏదో రహస్యం ఉండబట్టే 2 మార్లు యక్షుడు ప్రశ్న వేశాడు. దీన్ని గమనించాడు గనుకనే ధర్మరాజు 2 రకాలుగా సమాధానం చెప్పగలిగాడు. ప్రశ్న 2 సార్లు వేశాడంటేనే యక్షుడు సామాన్యుడు కాదు అని ఈయన గ్రహించేశాడు. గ్రహించి ఆయనకున్న జ్ఞానంతో సమాధానం చెప్తున్నాడు. ఆదిత్యుణ్ణి ఉదయింపజేసేది బ్రహ్మమని చెప్పాం కదా. మనల్ని సూర్యుడు వాస్తవానికి అన్నిటికీ ప్రేరణ చేస్తాడు. అంటే ఆయన వస్తూనే మనం మన పనులు చేసుకోవడంలో నిమగ్నమైపోతాం. కనుక సూర్యుడు అందరినీ ప్రేరేపించేవాడు అన్నారు. అలాంటి సూర్యుడిని కూడా ప్రేరేపించేవాడు. సూర్యుడికే సూర్యుడైనటువంటి వారు ఎవరయ్యా అంటే బ్రహ్మమయ్యా అన్నారు. బ్రహ్మము అంటుంటే సామాన్యులమైనటువంటి మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. కనుక భగవంతుడు, సూర్యుడికే సూర్యుడైన భగవంతుడు సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడని మొదటి సమాధానాన్ని చెప్పాడు. తర్వాత ఆయన గమనంలో ఆయనకి సహాయపడే వాళ్ళెవరు అంటే దేవతలు అని సమాధానం చెప్పాడు. ధర్మశ్చాస్తన్నజతి, ఈ ప్రశ్నలో కొంత చర్చ చేసుకోవాలి. ధర్మము సూర్యుణ్ణి అస్తమింపజేస్తోందయ్యా అన్నారు. భగవంతుడు ఉదయింపజేస్తుంది అంటే ధర్మం అస్తమింపజేస్తుందని చెప్పడం ఏంటి? ఉదయింపజేసిన ఆయనే అస్తమింపజేస్తున్నాడని చెప్పచ్చు కదా అంటే అలా కాదయ్యా, కాలధర్మం అనేది ఒకటి ఉంది. ఆ కాలధర్మమే సూర్యుణ్ణి అస్తమింపజేస్తోంది అన్నారు. గీతాచార్యులు చెప్పలేదా, కాల కలయతామహం, సమస్త భూతాల్ని గ్రసించే వాళ్ళలో కాలాన్ని నేను అని చెప్పారు కదా స్వామివారు. కాల కలయతామహం, ఈ కాలధర్మాన్ని అనుసరించి సూర్యుడు అస్తమిస్తాడయ్యా. ఆయన అస్తమిస్తూ ప్రతి జీవిలోని కొంత ఆయుష్యం తీసుకెళ్ళిపోతూ ఉంటాడన్నాడు. అందుకే కాలగతి ఎంత వేగంగా వెళ్తున్నా కూడా మనం దాన్ని పట్టుకోలేం. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ అని చెప్పడం. అందుకే కాలం ఎంత వేగంగా మనుషుల్ని లాక్కుపోతున్నా ధర్మాచరణం వైపు బుద్ధి తిరగకుండా మోహంలోనే మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. కనుక ఈ భావాన్ని దృష్టిలో పెట్టుకునే కాలధర్మం మనుషుల్ని లాక్కుపోతోంది సూర్యాస్తమయం ద్వారా అని ఈ విధంగా అర్థాన్ని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే సందర్భంలో అసలు మన పరిస్థితిని, కాలస్వరూపాన్ని కూడా వర్ణన చేస్తూ ఒకానొక సందర్భంలో మాయ ఎలా ఉంటుంది అనే విషయాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా అద్భుతమైన శ్లోకంలో చెప్పారు. కోరిక బేలాకు మందగాందోలి కొనిపోవుచుండ దారి ప్రక్కనయున్న పచ్చిగడ్డిపై తారాడు పనుల తీరుగానున్నది జనుల భోగాశ తెలివి సర్వము చూరవచ్చదవు అంటారు. కసాయివాడు గొర్రెని కబేళాకి తరలించి తీసుకుపోతూ ఉంటే ఒక గొర్రెల మందని అవన్నీ దారిలో ఉన్న పచ్చిగడ్డిపై ఆశపడ్డట్టుగా జనులు
కాలమనే కసాయివాడ చేత లాక్కుపోబడుతున్నా కూడా సుఖభోగాదులనే పచ్చిగడ్డిపై ఆశ పడుతున్నారే కానీ అసలైన విషయాన్ని గ్రహించలేకపోతున్నారు కదయ్యా. కాలధర్మం అంటే అలా ఉంటుంది. ఆ కాలధర్మాన్ననుసరించే ధర్ముడు సూర్యుణ్ణి అస్తమింపజేస్తున్నాడు అని సమాధానాన్ని చెప్పారు. ఇక సత్యేచ ప్రతిష్ఠతి అన్నటువంటి మాట ఉన్నది. సత్యమునందు ప్రతిష్ఠితుడు అవ్వటం ఏమిటండి? నిజమంటే మనం సహజంగా అర్థమేం తీసుకుంటాం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం కదా. దాని యందు సూర్యుడు ప్రతిష్ఠించబడ్డాడు అని అర్థం కాదు. సత్యం అంటే రెండు అర్థాలు ఉన్నాయి, చాలా అర్థాలు ఉన్నాయి. భూతహిత యథార్థ భాషణం సత్యం, భూతములకు హితం కలిగేటువంటి నిజమైన భాషణం సత్యం అని చెప్పారు. అదే విధంగా ఇంకొక అర్థం కూడా చెప్పారు, త్రికాలాబాధితం సత్యం అన్నారు. 3 కాలముల చేతను బాధింపబడకుండా ఏది ఉందో అది సత్యమయ్యా. అది ఎవరంటే పరమాత్ముడే అని చెప్పారు. మీరు నేను ఈరోజు ఉన్నాం, రేపు ఉంటామో లేదో తెలియదు. కానీ పరమాత్ముడు అలా కాదు, ఒకప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇక మీదట ఉంటాడయ్యా. కాలం చేత బాధింపబడక శాశ్వతంగా ఉండేవాడు ఎవడో ఆయన పరమాత్మ. ఆయన యందు ఆదిత్యుడు ప్రతిష్ఠతి అన్నారు. ఆదిత్యుడు ఆయన యందు ఉంటాడయ్యా అని ఈ విధంగా చెప్పారు. ప్రశ్న అనేది లోతుగా యక్షుడు వేస్తూ ఉంటే ధర్మరాజు కూడా సూక్ష్మంగా సమాధానం చెప్తున్నాడు. ఈనాడు చెప్పింది ఒకానొక అన్వయం మాత్రమే. దీనికి ఇంకా కూడా గొప్పదైనటువంటి అన్వయాలు పెద్దవాళ్ళు చేశారు. అందుకే ఇంత లోతుగా చూడాలి కాబట్టి దీన్ని యక్ష ప్రశ్నలు అన్నారు, లేకపోతే అక్కుపక్షి ప్రశ్నలు అనేవారు. అది ఇంకొకలా ఉండేది. యక్ష ప్రశ్నలు సామాన్యంగా ఉండవు. ఉషశ్రీ అనేటువంటి కవి ఒక ఆయన పూర్వం సందేహాలు సమాధానాలు అని చెప్పి ఒక పుస్తకాన్ని రచించారు. ఏది సత్యం ఏది అసత్యం అనే ఓ పుస్తకాన్ని రాశారు. అప్పట్లో ఈ మాధ్యమాలు లేవు కాబట్టి అందరూ సందేహం ఉన్న వాళ్ళందరూ కూడా అడిగిన ప్రశ్నలకి ఒక పుస్తకాన్నే తయారు చేశారు ఆయన. ఒక ఆయన అడిగాడు ప్రశ్న, పానకంలో పుడక అంటారు కదండి, దీనిలో ఏదో విషయం ఉన్నట్టుంది, నాకు కొంచెం చెప్పండి అని అడిగాట. అడిగితే ఆయన చెప్పాడు, మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్పదండి, అయితే ఆ ప్రశ్నకి జవాబు ఏమిటి అంటే ఇన్ని ప్రశ్నల్లో మీ ప్రశ్నే పానకంలో పుడకండి అని చెప్పాట. ఆ విధంగా ప్రశ్న వెయ్యడము తెలియాలి. ప్రశ్న వేయడం తెలిస్తే జవాబులో కూడా గొప్పతనం అనేది ఉంటుంది. ఎలా ప్రశ్నించాలో తెలిసిన వాడు యక్షుడు, ఎలా చెప్పాలో తెలిసిన వాడు ధర్మరాజు. దీనికి వేదాంతపరమైనటువంటి ఇంకొక అన్వయం కూడా ఉన్నది. దాన్ని మనం రేపు సవిస్తరంగా పరిశీలనం చేసుకుందాం. ఇంకా యక్ష ప్రశ్నలో ఈ 4 ప్రశ్నలకు కూడా సమాధానం పూర్తి కాలేదు. ఈరోజు చెప్పింది ఒకానొక అర్థం మాత్రమే. ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడని చెప్పినప్పుడు 2 చోట్ల సమాధానం చెప్పాడు. ఉదయం సృష్టికి సంకేతం, అస్తమయం లయానికి సంకేతం, దేవతలతో సూర్యుడు సంచరించడం స్థితికి సంకేతం. కనుక సృష్టి స్థితి లయాలని పరమాత్ముడు సూర్యుడి ద్వారా జగత్తులో నిర్వహిస్తున్నాడని చెప్పడమే ఈ ప్రశ్నలో ఉన్నటువంటి సమాధానానికి అంతరార్థంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈనాటి ప్రహేళిక భాగంలో ఒకానొక ధర్మ సూక్ష్మాన్ని ఒక విధంగా మనం పరిశీలనం చేసుకున్నాం. దీనికి మరుసటి నాడు కొంత విపులంగా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. చాలా అద్భుతంగా ఒక చక్కని విషయాన్ని మనం భారత నుంచి ఆచార్యుల వారి ద్వారా శ్రవణం చేశాం. ఒక ముఖ్యమైనటువంటి గమనిక ప్రేక్షకులందరికీ భక్తులందరికీ కూడా, తిరుమల తిరుపతి దేవస్థానం వారు దేశక్షేమం కోసం, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రబలిపోయినటువంటి కరోనా సంవత్సరం పైనుంచి కూడా మనందరినీ కూడా వేధిస్తూ ఉన్నటువంటి పెద్ద సమస్య, ఎన్నో ధార్మిక కార్యక్రమాలు ఎల్లప్పుడూ జరిపిస్తూనే ఉన్నారు దేవస్థానం వారు. మరి ఈ సమయంలో ప్రత్యేకించి భగవంతుని యొక్క అనుగ్రహం కోసం, మానవాళి సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. అందులో సుందరకాండ పారాయణం, భగవద్గీత ప్రవచనం, సుందరకాండ ప్రవచనం, అలాగే విరాట పర్వాదులు మొదలైనటువంటి సమస్తమైన భక్తి కార్యక్రమాలు మనకి జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా 16 రోజుల పాటు చక్కగా సుందరకాండ ఒక దీక్షగా పారాయణ చేయటం, ఉపాసకులైనటువంటి వారితో ఆ సుందరకాండ పారాయణ 16 రోజుల పాటు జరిపిస్తూ లోకక్షేమమే ప్రధానమైనటువంటి కారణంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అది. అదేవిధంగా ఇదివరకు ఒకసారి ఆ షోడశ దిన సుందరకాండ మహాపారాయణం జరిగింది మనకి. ఇప్పుడు కూడా ప్రారంభమై ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా మన తిరుమలలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో
నక్షత్ర సత్ర మహాయాగం అనేది సంకల్పించడం జరిగింది. అందులో ఆ కార్యక్రమం జూన్ 15వ తారీఖుతో పరిసమాప్తం అవుతుంది. ప్రతిరోజు కూడా ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఏంటంటే, భగవద్గీత ప్రవచనం పూర్తి అయిపోయిన వెంటనే మనకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో నిర్వహింపబడుతున్నటువంటి ఆ నక్షత్ర సత్రయాగ విశేషాలన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు మనందరికీ కూడా అందిస్తారు. అది కూడా దర్శించి, ఆ సత్రయాగాన్ని దర్శించి, నైమిషారణ్యంలో మహర్షులు, మనం భారతంలో చెప్పుకున్నాం, నైమిషారణ్యంలో మహర్షులంతా కూడా లోకక్షేమం కోసం సత్రయాగం చేస్తూ ఉన్నారని. అంత గొప్పదైనటువంటి ఆ నక్షత్ర సత్రయాగాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో మనం ప్రతిరోజు కూడా వీక్షించి తరిద్దాం. ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఇప్పుడు చక్కగా ఆ పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి గోవిందనామాలు ఆడియో ద్వారా శ్రవణం చేసి స్వామి అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద ధృత పరిపాలక గోవింద దీన పోషక గోవింద ధర్మ స్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత విదే గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త
గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమలవాస గోవింద తులసీవనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోవింద హరి గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 ఎంతో ఆనందంగా గోవిందనామాలన్నీ కూడా గానం చేశాం, శ్రవణం చేశాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులన్నీ మంగళాంతం వరకు ఆచార్యుల వారితో కలిసి అన్వయించి చెబుదాం.
అథ క్షమా ప్రార్థనా అథ క్షమా ప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.